100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. బడ్జెట్ సమావేశాల ముందర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఆంధ్రప్రదేశ్ సీఎం ఢిల్లీ వెళ్ళడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలపైన ఫోకస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. సీఎం అయిన తర్వాత రెండోసారి మొన్న వెళ్ళి కలిసి వచ్చారు. సరే, ముంబై టూర్ వేరు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. అంటే ఏంటి అంత వేగంగా అన్నిసార్లు పర్యటనలు, 10-15 రోజుల గ్యాప్లో 2-3 సార్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలే కారణమా, ఇంకేమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు ఉండొచ్చా? డెఫినెట్గా అన్నీ ఉంటాయి. ఎందుకంటే మల్టిపుల్గా 164 సీట్లు ఇచ్చినప్పుడు, అంటే సఫిషియెంట్ మెజారిటీ అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్సెస్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. ఎక్సెస్ మెజారిటీ ఇచ్చారు, 21 మంది ఎంపీలు ఇచ్చారు. అటువంటప్పుడు 21 మందికి కేంద్రంలో చాలా కీలకం కూడా దక్షిణ భారతదేశంలో. అటువంటిది ప్రజలు ఎంతో హోప్స్తో, ఆశలతో, కోరికలతో మ్యాండేటరీ ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చిన వ్యక్తిని కాదని, సంక్షేమం మాటను అభివృద్ధి మరిచారని వీళ్ళకిచ్చారు. అందులో మోదీ గారు అక్కడ వచ్చారు, హ్యాట్రిక్ పీఎం అయ్యాడు. ఇక్కడ 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అంతా హ్యాపీ. అదే సమయంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించాలంటే దానికి డబ్బు కావాలి, డబ్బు కావాలంటే కేంద్ర సపోర్ట్ కావాలి. దీన్ని మల్టిపుల్, దీనికి ఏంటంటే ఒకటి లింక్ అప్ అయ్యాడు. ఇప్పుడు ఎన్నిసార్లైనా కేంద్రానికి వెళ్ళొచ్చు, కానీ నిధులు తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ అమరావతి పూర్తి చేస్తున్నారు, పూర్తి చేయటం అస్తవ్యస్తం అయిపోయింది. ఒక రాయి కూడా అంతకుముందు 5 సంవత్సరాలు కదల్లా. ఇప్పుడు ముళ్ళ కంచెలు పీకి రోడ్లు వేసి ఒక దారిలో పీకడానికి కూడా 36 కోట్లు అయిందంటే ఇక దాన్ని బట్టి మనం అంతే. ప్రతిదీ కూడా ఇది 10.5 లక్షల కోట్లు అప్పు వెళ్ళిపోయిందండి. చాలా అప్పుల్లో ఉన్నదాన్ని. ప్రతి నెల ఈ అప్పులు తెచ్చడానికే ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తేవాలి? ఈ మల్టిపుల్ ఇదిలో ఈలోపు ఈ టూరిజం డెవలప్ అయ్యి, ఈ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరిగి, ఇండస్ట్రీస్ వచ్చి తన ఆదాయం వచ్చేదానికి టైం పట్టింది. ఇప్పటికిప్పుడు 60,000 కోట్లతో 4 సంవత్సరాలు పూర్తయ్యే భారత రిఫైనరీ మచిలీపట్నం కేంద్రం వచ్చిన అది 4 సంవత్సరాలు పట్టింది. దాని 4 సంవత్సరాలు పూర్తి అయితే 30,000-40,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అటువంటి భారీ పరిశ్రమలు అనేకం రావాలి. దీనితో తీర ప్రాంతాన్ని ఉపయోగించుకొని ఇండస్ట్రీస్ రావాలి. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇప్పుడు ఏంటంటే ప్రత్యేక దృష్టిలో ఆంధ్రప్రదేశ్ని చేసుకోవాలి. ఎందుకంటే ఇదే అమరావతిని ఆయన శంకుస్థాపనకు వచ్చి కాశీ జలాల మట్టి ఆయన్ని తీసుకొచ్చి, గంగా జలం నుంచి తీసుకొచ్చి ఢిల్లీ తలదన్నే రాజధాని చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట వాస్తవమే. 2014లో, 2019లో పరిస్థితి వేరు, 2024 పరిస్థితి వేరు. అంటే చాలా టైం అయిపోయింది, 10 సంవత్సరాలు. ఇప్పుడు పోలవరం పూర్తి కాల, అమరావతి రాజధాని పూర్తి కాల. మరి ఎన్ని తీర్చాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాల్సిందే. కానీ అంటే ఒకటి, ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్లోనే 1000 కోట్లు అప్పు తీసుకున్నారు అంటున్నారు. మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ నుంచి అడ్వాన్సెస్ రూపంలో కానీ వివిధ రూపాల్లో తీసుకున్నారు. హామీలు నెరవేర్చడానికి ఇవన్నీ ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. అవునండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్యారలల్గా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. అవునండి. సో ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు? ప్లస్ మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే పెడతామని, అంటే 3 నెలల ఇంటరిమ్ బడ్జెట్ కింద చూడాలి, తాత్కాలిక బడ్జెట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. సో ఇదే పెద్ద సమస్య. ఆర్థికంగా నిధులు కేటాయింపులు చేయించుకోవడం కోసమే ఆయన వెళ్తున్నారు అనుకోవాలా? రాజకీయ ప్రాధాన్యాలు ఏమైనా ఉన్నాయి? రాజకీయ ప్రాధాన్యత ఇప్పుడు ఏముంది? ఇప్పుడు రాజ్యసభ అన్నీ బాగా సఫిషియెంట్గా ఉంది. వాళ్ళు పూర్తి మెజార్టీ ఉన్నారు. వాళ్ళకి ఏది కావాలంటే సపోర్ట్ చేయడానికి ఇక్కడ చాలా బలంగా ఉన్నారు. మంత్రి పదవులు ఇచ్చారు, హ్యాపీగా ఉంది, అంతా బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే కావాల్సింది ముందు ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థను సరిదిద్దాలంటే కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజ్ అనేది ఇవ్వాలి. అది ఏ శాఖలకి ఇస్తుంది? ముందు పూర్తిగా చేయాలంటే పోలవరం పూర్తి చేయాలి. ఆంధ్రుల జీవనాడి పూర్తి అవుతుందనే నమ్మకం కలిగించాలి. దీంతో పాటు 1వ తారీఖు జీతాలు ఇవ్వాల్సిందే, ఇక్కడ పెన్షన్స్ ఇవ్వాల్సిందే. రోడ్లని పంచాయతీరాజ్ అంటే సెంట్రల్ ఎడిదిరికి గ్రాంట్ ఇస్తుంది కాబట్టి ఈ 30%, 10% తగ్గించాలని అడుగుతామని చెప్పి అంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇదే సమయంలో ఏంటంటే యాజ్ ఎ ముఖ్యమంత్రిగా, ఈ యొక్క రాష్ట్ర అధినేతగా తనకున్న అనుభవ రీత్యా ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ప్రాధాన్యత, మనం గడ్కరీ దగ్గరికి వెళ్ళినప్పుడు రోడ్లు ఆయన శాంక్షన్ చేయడం కావచ్చు, హర్దీప్ సింగ్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పోర్టుల మీద డిస్కషన్ చేయడం కావచ్చు, ఏ శాఖల ద్వారా ఏది ఇంటర్లిక్ అయి ఉంటుంది కేంద్రానికి రాష్ట్రాలకు అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎడదిరిగి 2 పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కావచ్చు, ఇటు పెమ్మసాని గారు కావచ్చు, గ్రామీణాభివృద్ధి ఉన్నారు. కాబట్టి ఆయా శాఖల్లో ఎలా రాష్ట్రానికి ఇచ్చేసుకోవాలనేది మీటింగ్ కావచ్చు, మిగతా మంత్రులు కలవటం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్కి విశ్వాసమైన మిత్రుడు,
సపోర్ట్తోనే అధికారంలో వచ్చింది. హ్యాట్రిక్స్ పీఎం అయ్యారు కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన ఏ దాంట్లో ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఉంటుంది. ఆబ్వియస్గా మోదీ గారు ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఫ్లెక్సిబుల్గా ఆయన ఖాళీగా ఉంటే ఆయన్ని కలుస్తారు, అమిత్ షా గారిని నెంబర్ 2 కలుస్తారు, మిగతా మంత్రులు కలిసే అవకాశం ఎదురుగా ఉన్నారు కదా. పార్లమెంట్లో ఉన్నప్పుడు మిగతా మంత్రులందరూ కలవచ్చు, రాష్ట్రానికి ఏం కావాలో ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. దీనికి తోడు నిన్నగాక మొన్న వచ్చిన కుమారస్వామి విషయంలో విశాఖ స్టీల్ ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చెప్పారు, నేను ఎప్పుడు ఇంతవరకు ఒక మాట్లాడగలేదు, ఆయన గుండెల్లో ఉన్నాను, ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది కలిగించలేదు, 145 కోట్ల ప్రతినిధి ఆయన, భారం మరింత బరువు కాకూడదు అని చెప్పి బాలశౌరికి చెప్పారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నిన్న ఉదరిస్తే కనుక డెఫినెట్గా అడుగుతా. దేనికోసం? నా కోసం అడగను అన్నాడు, విశాఖ స్టీల్ కోసం అడుగుతా అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అడుగుతున్నాడు, పోలవరం కోసం అడుగుతాను, రైల్వే జోన్ కోసం అడుగుతాను. ఇటువంటి దీర్ఘకాలమైన క్వశ్చన్ డెఫినెట్గా ఆయన అడిగి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాము మేమిద్దరం అని చెప్పేది ప్రజలకి నిన్న అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? నెక్స్ట్ ఇప్పుడు 2 దఫాలుగా ఇది వేయలేదు కాబట్టి నెక్స్ట్ 3వ విడత డెఫినెట్గా సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి వెళ్తారు. ఓకే సరే, ఇప్పుడు ఓకే ఇవన్నీ ఓకే బాగున్నాయి, అంతా బాగుండాలని అనుకుంటే ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడదాము. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది, అలానే పాత కేసులన్నీ కూడా తిరగదోడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనేటువంటి అంశం ఎప్పుడు అసెంబ్లీలో తిట్టిన వాటి మీద కూడా ఇప్పుడు గౌతు శిరీష వీళ్ళు ఫిర్యాదులు ఇచ్చారు. సో ఈ కేసులు తిరగదోడేటువంటి పరంపర ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గిరెస్ట్ అట్లాంటివి ఏమైనా ఉండొచ్చా ఢిల్లీలో వాటిపైన డిస్కషన్స్ జరగడానికి? ఎందుకంటే అమిత్ షాతో మీటింగే ఇంపార్టెంట్ అంటున్నారు పదే. సో అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు అరెస్ట్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి చేయటం అంత ఈజీ కాదు. ఇవన్నీ కూడా సెంట్రల్ మీరు అన్నట్టు అమిత్ షా అంటున్నారంటే అక్కడ పర్మిషన్స్ కూడా ఉంటాయి, ఏదైనా కానీ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్లో మనం కూడా చూసాం, ఎలక్షన్ కమిషన్ ఇదిగా ఉండాలంటే జవహర్ రెడ్డి గారిని మార్చేయండి, డీజీపీని మార్చేయండి, ఎలక్షన్ చాలా పొలదప్పలుగా ఇచ్చేతలకి ఎప్పుడైతే అమిత్ షా వచ్చే ముందే డీజీపీని మార్చేశారు, మీరు గమనించారు లేదు. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ కొద్దిగా సిన్సియర్ ఆఫీసర్స్ పెడతాం, ఎలక్షన్ కమిషన్ సజీవంగా జరిగింది. అదేంటి సెంట్రల్ సపోర్ట్ ఉంటే. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 33 కేసులతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి ప్రతి వారం వెళ్లాల్సిన పరిస్థితి అయిపోయింది. మొన్న ఇడుపులపై నుంచి డైరెక్ట్గా వెళ్ళి 4 రోజులు బెంగళూరులో ఉండొచ్చారు, మళ్ళీ ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళారు 4 రోజులు. మరి రేపు అసెంబ్లీ సమావేశంలో ఎవరు అంటున్నారు, ఓట్ ఆన్ బడ్జెట్ దాంట్లో పాల్గొంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఒకవైపు ఏమో విజయసాయి రెడ్డి గారు లాంటి పెద్దల మీద నెంబర్ 2 అనుకునే వాళ్ళ మీద విపరీతమైన ఎలిగేషన్స్. ఒకటే కాదు, ఇంకోటి పెద్దిరెడ్డి గారి మీద దాదాపు 1000 కోట్ల రూపాయలు 900 ఎకరాలు చాలా పెద్ద శ్వేతపత్రం డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో రిలీజ్ చేశారంటే ఎవిడెన్స్ లేకపోతే చేయరు కదా. ప్రభుత్వ భూములను 1000 కోట్లు రిలీజ్ చేసేది పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నారు అంటున్నాడు. అదే సమయంలో తిరుపతికి ఒక సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ని కూడా వేశారు. ఇక సుబ్బరాయుడిని తీసుకుని వెళ్ళి తిరుపతి తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద తీసుకెళ్ళి అంతకుముందు సిఎస్ఓగా చేశాడు చంద్రబాబు నాయుడు గారికి, చాలా సిన్సియర్ ఆఫీసర్. అటువంటి వ్యక్తులను సమర్థవంతంగా అక్కడ వేస్తున్నారు. అంటే అక్కడ తిరుపతి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి కూడా ఎక్కడెక్కడ ఆక్రమణలు గురైన ఎక్కడెక్కడ అనేది అర్థమైపోయింది. కాబట్టి 35 మంది ఐపీఎస్లు మార్చిన విషయంలో క్లారిటీ ఉంది. అదే సమయంలో శ్వేతపత్రం రిలీజ్ చేసే దాంట్లో పెద్ద తలకాయలు కనపడుతున్నాయి. ఇక్కడ ద్వారంపూడి మీద కేసు, సివిల్ సప్లై కేసు, ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి మీద కేసు. సో మాజీల్లో చాలా సీనియర్ మోస్ట్లు అనుకున్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పైన అల్టిమేట్ గా రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు చాలా A3 అయ్యాడు. దాంట్లో ఏం జరిగిందో చూడాలి, మనం వెయిట్ చేయాలి. ఏదైనా కనుకోండి ఇక్కడ ఒకవేళ కేసు ముఖ్యమంత్రి ఇచ్చేయాలంటే నోటీసులు ఇచ్చేయాలి, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలా. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారి లాగా ముఖ్యమంత్రి అయితే చూసారు, అవినీతి వ్యతిరేకంగా పోరాడే ముఖ్యమంత్రి గారు ఒక కేసు నుంచి బయటకు వస్తే 2వ కేసు లోపల ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారి కూతురు కవిత గారు కూడా ఇప్పుడు తిహార్ జైల్లో అసలు బెయిల్ లేని పరిస్థితి. ఏదైనా చట్టంలో సాక్ష్యాలు చూసుకుంటారు సార్. సాక్ష్యాలు బలంగా ఉంటే కనుక వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నా అరెస్ట్ తప్పదు. ఇదే సమయంలో ఏంటంటే మల్టిపుల్గా ఏంటంటే అన్నీ ఒకే చాటు చుట్టుముడుతున్నాయి అన్నట్టుగా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. 5 ఏళ్లలో జరిగిన అంశాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చినప్పుడు దాంట్లో కనుక సఫిషియెంట్ ఆధారాలు చూపిస్తే ఎవరైనా కానీ అప్పుడు మంత్రులున్నా ఇప్పుడు మాజీలైనా డెఫినెట్గా చట్టం దృష్టిలో వాళ్ళు ఈజీనే, అంటే అరెస్ట్ చేయడం ఈజీ. అదే చట్టం ప్రకారం ప్రొసీజర్ ఫాలో అయితే ఆధారాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని అట్లా తీసుకెళ్లారు కదా. సో ఆ రకంగా అంతే కదండి. ఇప్పుడు సివిల్ సప్లైలో మనం చూసాం 155 స్టాక్ పాయింట్స్ 159 కోట్లు విలువ చేసేది, దాదాపు 40,000 మెట్రిక్ టన్నులు. ఎప్పుడు దేశ చరిత్ర లేని విధంగా ఒకే సిటీలో పట్టుకున్నారు. ఇది కాదనలేదు కదా. పేదవాడి బియ్యం 40 రూపాయలు ప్రభుత్వం కొనే బియ్యం రూపాయికి పేదవాళ్ళకి ఇస్తుంటే దీన్ని రీసైక్లింగ్ చేసి 90 రూపాయలు ఆఫ్రికా కంట్రీస్కి బంగ్లాదేశ్కి సరఫరా చేస్తున్నారంటే ఒకవైపు దేశద్రోహం, 2 అవినీతి కేసులు,
మీరు మంచి బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేలో ఉండి కూడా గత ప్రభుత్వం చేసింది కూడా తప్పే కదా. దీనికి అందరూ పాత్రలు, దీంట్లో మంత్రులు ఎవరు చేశారో, కారుమూరు చేసి ఉండొచ్చు, తర్వాత అంతకుముందు కొడాలి నాని చేసి ఉండొచ్చు, సివిల్ సప్లై అధికారులు కావచ్చు, తూనికల కొలతలు కావచ్చు, అందరూ బాధితులు అవుతారు. ఎవరికి ఎగ్జామ్షన్ అయితే ఉండదు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోద్దని ఒకవైపు శ్వేతపత్రం రిలీజ్ చేశారా. ఈరోజు మీరున్నట్టు క్యాబినెట్ మీటింగ్ మార్నింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, తర్వాత పౌర సరఫరాలు, వ్యవసాయం, దీనికి సంబంధించి 4-5 ఎజెండా అయిపోగానే ఆయన మధ్యాహ్నం నుంచి ఢిల్లీ వెళ్తున్నాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రులు ఉన్నతో కలిపి ఏం చేయాలా, ముందుకు వెళ్ళాలా. ఈ 16 మంది ఎంపీలు చాలా కీలకం సార్. ఒకటిగా ఉండి అక్కడ 2 మంత్రులను కోఆర్డినేట్ చేసుకుంటా 16+2 జనసేనకున్నారు. ఈ 18 మంది కలిసి రాష్ట్రానికి ఏం కావాలి, మంచి ప్రాజెక్ట్స్, నిధులు, ఇవన్నీ కనుక వస్తే కనుక కొద్దిగా ఊరట లభిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్కి అత్యధిక ప్రాధాన్యం ఉంది. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి అంశాలపైన చర్చలు జరిగే అవకాశం ఉంది. అలానే శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి కేసులు, ఆరోపణలు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలపైన విచారణ. సో ఇది చట్టపరంగా జరగాల్సినటువంటి ప్రక్రియ కనుక అది చట్టపరంగా వదిలేసినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రం చేయూత ఇవ్వకపోతే పథకాల అమలు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన పర్యటనకి చాలా ప్రాధాన్యం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.